నాకు కాకరకాయలు కోస్తుంది నా కోసం. సొరకాయ వండాను కదా, ఇప్పుడు కాకరకాయలు. ఇవేంటంటే కాకరకాయలు ఫ్రెష్ గా ఎంత భలే కొన్ని మా తోటి కొడలు వాళ్ళకి పంపించేస్తాం. అందరికి ఇచ్చాము, మా వాళ్ళకి, మా తమ్ముడు వాళ్ళకి అందరికి ఇచ్చాము. భలే ఫ్రెష్ కాకరకాయలు ఇది. ఇక గౌతమి కర్రీ చేసింది కదా, సొరకాయ అయింది, అందుకే ఇప్పుడు కాకరకాయ కారం చేసుకుంటా నిమ్మలంగా చేస్తుంది. చేస్తే ఇది వారం 10 రోజులు అయినా కానీ ఉంటది. ఈ చలికాలం ఈ కాకరకాయ వేడి వస్తువులు తినాలన్నమాట. చలికాలము ఎక్కువ వేడి వస్తువులు ప్రకృతిలో దొరుకుతాయి. ఏంటి మనకి ఏ సీజనల్ కి అందుకే వస్తాయి అన్నమాట. ఏ సీజనల్ ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా ఆ కాలానికి తగ్గట్టే వస్తాయి అన్నమాట. దొరికే వాటిని ఫుల్. ఇప్పుడు ఈ కాకరకాయలేమో ఫుల్ హీట్ ఉంటాయి, బాడీ కొంచెం చలి పెట్టకుండా కాకరకాయలు తింటే భలే ఉంటది. ఇవేమో నాటు కాకరకాయలు, అసలు కాకరకాయలు ఇంత కాయవు. ఇదే గానీ ఈ రెండు రకాలు ఉన్నాయి నాగా, ఒకే రకం కాదు. చిన్న కాకరకాయలు కూడా ఉన్నాయి. అలా చిన్న కాకరకాయలు కూడా చూపించండి నాకు. ఫేమ్ చూసుకో ఫస్ట్. చిన్న ఇంకో ఇవేమో బుల్లి కాకరకాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాకరకాయలు అనమాట. ఇవేమో బుల్లి. మన దగ్గర నాటు కాకరకాయలలోనే 2 రకాలు ఉంటాయి. ఇప్పుడేమో నాటు కాకరకాయలలో చిన్న కాకరకాయలు, ఈ నాటు కాకరకాయలలో పొడుగు కాకరకాయలు. మనకు దొరికే బయట హైబ్రిడ్ కాకరకాయలు. ఇట్లా కోసుకొని భార్య భర్తలు ఇలా హెల్ప్ చేసుకుంటే భలే ఉంటది కదా గౌతమి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు ఉంటది, ఇద్దరం ఒకటై కలిసి చేయగా అలుపే. ఓకే ఓకే చాలు. ఎవరైనా సరే భార్య పనుల్లో భర్త పంచుకోవచ్చు, భర్త చేసే పనిలో భార్య కూడా పాలు పంచుకోవచ్చు. భర్త అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె చేయొచ్చు కదా, నేను ఎందుకు చేయాలి, నేను మగోడిని హాయిగా తిరిగి వస్తా తింటా అనడం కాదు. అదే భార్యకి ఒక్క వంతు హెల్ప్ చేసినా కూడా ఆ గోల్డ్ నెక్లెస్లు ఇవన్నీ అవసరం అనేది వాళ్ళకి, ఇవన్నీ అవసరం ఉండదు లేడీస్ కి. వాస్తవానికి భర్త తన పక్క నుండి నిజంగా ప్రేమతో అండి ఇగో ఇట్లా కట్ చేసినా వాళ్ళు చచ్చిపోతారు లేడీస్. నేను కూడా ఒక ఆడదానిగా చెప్తున్నా అనమాట. మంచిగా అనిపించుతుంది కదా. ప్రేమ లేని వాళ్ళే ఈ బయటి లోపలి సంపద ప్రేమ, ఆ ప్రేమ సంపద లేని వాళ్ళే బయటి సంపదల కోసం మొత్తం అవి ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు ఆనందము. అవి ఎన్ని ఉన్నా కానీ సరిపడవు. ఇదైతే ఈ ప్రేమ ఒక్కటి నిండింది అనుకో, ఇంకా అవన్నీ కూడా సెకండరీ అవుతాయి. భార్య భర్తలు నాకు గొడవలు కామన్ అవి, కానీ పట్టించుకోమన్నమాట. అట్లాంటివి వస్తూనే ఉంటాయి. అంటే మీకు ఉండరుగా, మీరు ఇంత మంచిగా ఉంటారు, గొడవలు ఉండవా మీకు? అది ఉండొచ్చు, వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా. ఉంటుంది, మేము పట్టించుకోము. ఎట్లనే మేము చిన్న పాగలు కొట్టుకొని మళ్ళీ కలిసిపోతాం. మాకు అట్లా ఏమి ఉండదు. అదేంటంటే ఇప్పుడు తనేమో ఉప్పు అవి వంటుండేటప్పుడు ఉప్పు కారం కొంచెం జాగ్రత్తగా వేయమంటాం. ఒక్కోసారి ఫుల్ ఆ విషయంలో కొంచెం మాకు ఆ విషయంలోనే ఏం లేదు, వేరే విషయాలు ఏమి భలే ఉంటది. ఇదేదో పండినట్టుంది. పండినా పర్వాలేదు, పండిందే తినొచ్చు. మనకు 3 లక్షలు అది మనం పండిన ఏది కొన్ని కోసిండు, భలే కోసిండు కొన్ని కదా మహావీర్. ఫస్ట్ ఇట్లా కోసి కొన్ని ఇలా కోసిండు మహావీరు. నేనేమో ఇట్లా కొయ్యాలి మహావీర్. పిల్లలకి మనం ఏదైనా కానీ మనము చెప్పొద్దు, మనం చేసేది వాళ్ళు చేస్తారు, మనం చెప్పింది చేయరు, మనం చేసింది చేస్తాం. అట్లా వాళ్ళకి మనం ఎట్లా ఉంటే వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. అట్లా పిల్లలతోటి క్వాలిటీ టైం మంచిగా చాలా స్పెండ్ చేయాలి. నేనైతే మహావీర్ కోసం ఎంతో ఎంతో ఎంతో, ఎందుకంటే అది మెయిన్. ఆ పెంపకం అనేది ఫస్ట్ ఆ 8 years లో ఏదైతే వస్తుందో, ఏదైతే మనం పెంచుతామో ఆ 8 years లో ఏదైతే ఏర్పడుతుందో ఆ 8 years చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 8 years లో మనం ఏదైతే వాళ్ళను ఫీడ్ చేస్తామో, ఎంత స్కోప్ ఇస్తామో అంత. నాకు మహావీర్ చూడు ఆ చాడీలు చెప్తున్నాడు, అసలు కొట్టనే కొట్టండి. నాకు అవన్నీ ఏమవుతుంది, వస్తే అన్నీ ఉంటాయి. నేను కొడతా కానీ తను కొట్టడు కదా ఎక్కువ. కొట్టడం అదేంటంటే అన్ని అవసరం అనిపించినప్పుడు అన్ని చేయాలి. అదే గారాబం అవి చేసినా అది కూడా నష్టం చేకూరుస్తుంది వాళ్ళకి. అమ్మో నా పప్పులు ఉడకవరు అనేటట్టు కూడా ఉండాలి కొన్ని సందర్భాలు. మరీ ఓవర్ చేసి మహావీరు
ఇట్లా కోసి మళ్ళీ ఇవే ఒక సైడ్ వేసేద్దాము. వేసేస్తే ఇవి సరిపోతుంది. గ్యాస్ బంద్ చేశారా సొరకాయ బంద్ కూర? చేశాను. ఓకే. నాకు మహావీర్ సైడ్ వేసేద్దాం. ఏం గేమ్స్ ఆడుతున్నావు మహావీర్? ఓకే. ఇదండి, ఇద్దరు కలిసి కట్టుగా చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఈ ఆడవాళ్ళు ఈ పని, మగవాళ్ళు ఈ పని అని ఏమీ లేదు. ఇద్దరికి ఆ ప్రేమలో ఎవరి పని ఎవరైనా చేయొచ్చు. పనులు అట్లా సొసైటీ ఇవన్నీ డివైడ్ చేసింది, కానీ మనం చేసుకోవాలనుకుంటే ఎవరికి ఆడ మగ అని తేడా ఏముండదు. ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. ఎవరి పని ఇది డివిజన్ ఏం లేదు. హ్యాపీగా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయండి. ఓకే ఓకే బాయ్. మహావీర్ చెప్తావా? మహావీర్ భలే క్యూట్ గుండుగా భలే గుసులుగా ఫోజులా. మహావీర్ ఓకే బాయ్ బాయ్ నానా బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఇనఫ్ ఫర్ టుడే. మా పిల్లలు కూడా